వెల్కమ్ బ్యాక్. కడప జిల్లాకు వైఎస్ షర్మిల చేరుకున్నారు. అక్కడి నుంచి పులివెందులకు వెళ్లనున్నారు. ఇప్పటికే వైఎస్ విజయమ్మ పులివెందులకు చేరుకున్నారు. ఇవాళ రాత్రి పులివెందులలో ముఖ్య నాయకులతో వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. అటు వైసీపీలోని అసమ్మతి నేతలను కలిసే అవకాశం కనిపిస్తుంది. కడప జిల్లాకు వైఎస్ షర్మిల చేరుకున్నారు. అక్కడి నుంచి పులివెందులకు వెళ్లనున్నారు. ఇప్పటికే వైఎస్ విజయమ్మ పులివెందులకు చేరుకున్నారు. ఇవాళ రాత్రి పులివెందులలో ముఖ్య నాయకులతో వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. అటు వైసీపీలోని అసమ్మతి నేతలను కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇప్పటికే ఇక షర్మిల గడపకు చేరుకున్నారు. అయితే ఇవాళ రాత్రి ముఖ్య నేతలతో సమావేశం అవుతారని కూడా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో ఎవరెవరు భేటీ కానున్నారు? రైట్ శాలిని, కాసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు విమానాశ్రయం నుంచి నేరుగా కడప కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అయితే ఆమెతో పాటు భర్త బ్రదర్ అనిల్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి కాబోయే వధువులు కూడా కడప విమానాశ్రయం చేరుకున్నారు. అయితే ఇక్కడ నుంచి అభిమానుల ఇడుపులపై ఎస్టేట్ కు చేరుకున్నారు. అయితే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు చేరుకోనున్నారు. అక్కడ మొదటి శుభలేఖను కూడా ఆయన పాదాల వద్ద ఉంచి పూర్తిగా అక్కడ కాబోయే కోడలను ప్రియను ఆశీర్వదించాలని కోరనున్నారు. అయితే ముందుగా చూసినట్లయితే కడప జిల్లాలో అయితే అంగన్వాడీలు సమ్మె కొనసాగుతూ ఉన్నారో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న సమాచారం తెలియగానే ఒక్కసారి అంగన్వాడీలంతా కూడా కడప విమానాశ్రయానికి చేరుకుని తమ సమస్యలను పరిష్కారానికి తాము చేస్తున్న ఉద్యమానికి మీ యొక్క సంఘీభావం తెలపాలని అంగన్వాడీలు కూడా ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై కూడా వైఎస్ షర్మిల సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మీ అందరితో కలుస్తానని ఆమె హామీ ఇచ్చి కడప ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే ఇవాళ రాత్రికి కడప జిల్లాలోనే తమ ముఖ్య అనుచరుల గలంతో వైఎస్ షర్మిల మంతనాలు జరపనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎవరైతే తోడుగా నిలిచారో ఆనాటి ముఖ్య నేతలందరూ కూడా షర్మిల ఇప్పటికే ఆహ్వానం కూడా పంపినట్లు తెలుస్తుంది. అయితే ఆ నేతలందరూ కూడా ఖచ్చితంగా షర్మిలతో భేటీ అయ్యి ఆమె రాజకీయ భవిష్యత్తుకు వినోదన్నుగా నిలవనున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న సమాచారం రావడంతో పులివెందుల్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులతో పాటు అటు వివేకానంద రెడ్డి అభిమానులు కూడా భారీ ఎత్తుగా షర్మిలకు మద్దతు తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శాలిని,
శ్రీకాంత్, అదే విధంగా ఇక వైసీపీ పార్టీలోని అసమ్మతి నేతలు కూడా షర్మిలను కలిసే అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. సో దీనిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఎవరు కలవబోతున్నారు? శాలిని, ఇప్పటికే చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అనుచర వర్గం ఉన్నదో ఆ అనుచర వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాత్రమే ఆమెను ఈ రోజు రాత్రికి కలిసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీలోంచి కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేప పూర్తి స్థాయిలో కూడా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీలో కొంతమంది నేతలు ఉన్నటువంటి నేతలు ఎవరైతే తన తండ్రితో పయనించారో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కూడా తెలుస్తుంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. దేశవ్యాప్తంగా